హలో ఎవ్రీవన్. హనుమాన్ జయంతికి ప్రసాదంగా చేసే బెల్లం అప్పాలు ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. బెల్లం అప్పాలు తయారు చేయడానికి ముందుగా ఒక కప్పుతో గోధుమ పిండిని తీసుకుందాము. అదే కప్పుతో ఒక కప్పు రైస్ ఫ్లోర్ని కూడా తీసుకుందాము. మళ్ళీ ఇంకొక కప్పుతో రవ్వని తీసుకుందాము. ఉప్మాకి చేస్తాం కదా మనం బొంబాయి రవ్వని, ఆ రవ్వని తీసుకొని మూడింటిని మిక్స్ చేసి కలుపుకోవాలి. 3 సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే రైస్ ఫ్లోర్ కానీ ఒక కప్ తీసుకుంటారో సేమ్ అదే కప్పుతో మిగిలినవి కూడా క్వాంటిటీస్ సేమ్గా తీసుకోవాలి. వీటన్నిటిని కలిపి ఇలాగా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పాన్లో 2 కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం రైస్ ఫ్లోర్ క్వాంటిటీ తీసుకున్నామో అదే కప్పుతో అండి. 2 కప్పుల బెల్లం, దానికి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బెల్లాన్ని కరిగేదాకా ఇలాగ తిప్పుకోవాలి. మనకేం పాకం అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఒక 5 యాలకుల్ని తీసుకొని ఈ విధంగా దంచుకొని మెత్తగా చేసుకోండి. దీన్ని మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, దాంట్లోని కలుపుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, బెల్లం చక్కగా కరిగిపోయింది. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోండి. 1 నిమిషంలో ఈ నెయ్యి పాకం మొత్తానికి పట్టేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని పాకంలో వేసుకొని ఈ విధంగా ఉండలు లేకుండా తిప్పుకుంటూ అందులో వేసుకుంటూ ఉండాలి. పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోండి. ఉడికేటప్పుడు ఉండలు అవన్నీ లేకుండా నీట్గా ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఇలా అయితే మనకు కొంచెం పిండి అంతా దగ్గరికి పడుతుంది, ఉండలు లేకుండా ఉంటుంది. లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కలుపుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మరీ అంత వేడిగా లేదండి, గోరువెచ్చగా ఉంది. సో మనం దీన్ని ఈ విధంగా మ్యాష్ చేసుకొని కొంచెం దగ్గరగా చేసుకొని ఉండల్లాగా ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని ఈ విధంగా 2-3 ముద్దల్లాగా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. పూజకి 108 కావాలి కాబట్టి నేను చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాను. వీటిని అప్పాల్లాగా ఈ విధంగా ఒత్తుకోవాలి. స్లోగా మనం ఆయిల్ పెట్టుకొని ఒత్తుకుంటే ఈ విధంగా నీట్గా వస్తాయి. ఇలా చేసుకున్న అప్పాలని నేతిలో వేయించుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి అందుబాటులో లేని వాళ్ళు నూనెలో కూడా వేయించుకోవచ్చు. నేనైతే ఈ విధంగా నెయ్యిని తీసుకున్నాను. నెయ్యి వేడైన తర్వాత ఈ అప్పాలని 1 బై 1 ఇందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బెటర్, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అప్పాలు మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో ఈ అప్పాలని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడానికి 6 నుంచి 7 నిమిషాల టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్ కదా, సో కొంచెం టైం తీసుకుంటుంది. చూడండి, చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇంక ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత వీటిని 1 బై 1 తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇక ఇంతేనండి, అప్పాలు రెడీ అయిపోయినాయి. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.